హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్గు మెంతుల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది రైస్తో కావచ్చు, చపాతీతో కావచ్చు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా 2 స్పూన్ల మెంతులు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో ఆనియన్స్ మనం ఫ్రై అవ్వడానికి ఒక స్పూను నేను ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అయితే తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ మగ్గడం కోసం మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇది మగ్గే లోపల మనం ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇక్కడ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నది. ఇందులో సరిపడా వాటర్ వేసుకొని ఈ చింతపండునైతే నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నానబెట్టుకుందాం. సో చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అయితే బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పచ్చిమిర్చి, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేస్తున్నాను. సో ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకునే ముందు కాస్త ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పులుసు చేసుకున్న తర్వాత అవి పులుసు అంతా కూడా ఎగ్స్లో బాగా పడుతుంది కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు కాస్త సరిపడా పసుపు కూడా వేసుకొని సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఈ ఎగ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. సో టమాటాలు మగ్గడానికి మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే చూసారు కదా, టమాటాలు అయితే సాఫ్ట్గా తయారయ్యాయి, బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. పులుసు కాబట్టి మనకి కారం ఉప్పు కాస్త ఎక్కువనే పడుతుంది. ఇక్కడ 2.5 స్పూన్ల కారం వేస్తున్నాను. ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుపుని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ పులుసు అంతా ఇందులో వేసుకొని ఇంకా తగినంత వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఆ పులుసుని కూడా ఇందులో వేసేస్తున్నాను. సో పులుసు కాబట్టి సాల్ట్ అయితే ఇంకాస్త పడుతుంది, సాల్ట్ కూడా వేస్తున్నాను. మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ని బాగా ఈ పులుసులో కాస్త ఉడికించుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే ఈ పులుసు ఫ్లేవర్ అయితే ఎగ్స్కి బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి. సో కాస్త వాటర్ కూడా వేస్తున్నాను. సో ఇలా కాస్త వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఈ పులుసుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సో చూసారు కదా, పులుసు అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడా చిన్న ముక్క బెల్లం అయితే వేసాను. పులుసు అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో సూపర్ టేస్టీ పులుసు అయితే రెడీ అయిపోయింది.